ఆ వ్యక్తి తన పేరుతోనే బ్రతకమండ. ఉమ్, ఏది ఇప్పుడు గాంధీల టైపులో ప్రతిదానికి గాంధీ పార్కు, గాంధీ వ్యవహారం అట్లాగే మోడీ పెట్టుకోవాలని కోరుకోడు. మోదీ పార్క్, అది మోదీ అక్కడ సైద్ధాంతికంగా ఎక్కడ వాళ్ళు ఏమి కాంప్రమైజ్ కావట్లా. ఉమ్, కాకపోతే వ్యక్తిని ముందు పెట్టకపోతే, ఎందుకంటే మనది ఇండియా సుదీర్ఘకాలం పాటు బానిసత్వంలో నడిచినటువంటి దేశం. రాజులు, ఉమ్, బ్రిటిషోడు, ఫ్రెంచోడు, డచ్చోడు ఇట్లా పరిపాలించిందంతా కూడా మొఘలులైనా ఎవడైనా సరే రాజుల పేరుతో నడిచినాయి. కాబట్టి మనకి వ్యక్తి బేస్డ్గా మాట్లాడటం అలవాటైంది. కానీ ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం, బాబు ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అంటున్నాం తప్పించి బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాగ అంటలేదు. ఇది వ్యక్తిగా మనలో వచ్చినటువంటి, మనం ఆ సుదీర్ఘకాలం పాటు రాజుల పద్ధతిలో పెరిగాం కాబట్టి, బతికాం కాబట్టి, అందుకని అది మాట పరంగా, ప్రచారం పరంగా అది తీసుకొస్తారు. అంతేగాని పథకాలలోనో లేకపోతే నిర్వహణలో గాని అట్లా మోడీ అన్నటువంటి కాన్సెప్ట్ మీద వెళ్ళాలి పథకాల్లో లేదు. సైద్ధాంతికంగా వాళ్ళు ఎక్కడా మారలేదు, కానీ ప్రచారం పరంగా తప్పట్లేదు. అంటే మోడీ తర్వాత ఎవరు అన్నప్పుడు ఒక యోగినో ఇంకొక పేరు వినిపించింది.